హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు త్రివేణి. తమ్నేల్ చూసి వచ్చి ఉంటారు. ఏంటి కౌశిక్ మార్డి సార్ ఫోటో పెట్టి అమౌంట్ పోయిందని వీడియో అప్లోడ్ చేసిందని అనుకుంటున్నారా? ప్రూఫ్స్ లేకంటే నేనేం మాట్లాడనండి. ప్రూఫ్స్ ఉంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే నాకు అమౌంట్ ఎలా పోయింది, ఈ అమౌంట్ పోవడానికి సార్కి లింక్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ప్రూఫ్స్ లేకంటే నేను ఏ వీడియో కూడా చేయను. ఇంతకుముందు ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానికి వ్యూస్ చాలా బాగా వచ్చాయండి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు కూడా ఇది నిన్న డబ్బులు పోయి ఈరోజు వీడియో చేయట్లేదు, దగ్గర 2 years అలా అవుతుంది. అయ్యి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఎలా అమౌంట్ పోయింది అన్నది మీరు ఇక్కడ చిన్న వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఇది ఆల్ ఇన్ వన్ త్రివేణి అని నాది పాతది యూట్యూబ్ ఛానల్ అన్నమాట. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఆల్ ఇన్ వన్ త్రివేణి వ్లాగ్స్ అని పాత యూట్యూబ్ ఛానల్ ఉండేది. అది సడన్గా నాది మొబైల్ చేంజ్ అవ్వడం వల్ల నా ఛానల్ పోయిందనమాట. ఇక్కడ యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. అందులో నాకు 5870K వరకు వ్యూస్ ఉన్నాయన్నమాట. అందులో ఫాలోవర్స్ అవి ఉన్నాయి. సారీ, వ్యూస్ కాదు, ఫాలోవర్స్. అక్కడ చూసారంటే ఆల్ ఇన్ వన్ త్రివేణి వ్లాగ్స్ అనమాట. అక్కడ చూడండి 5.81K అనమాట ఫాలోవర్స్ నాకు. ఇలా చూస్తే ఇక్కడ నావి షార్ట్ వీడియోస్, పాపులర్ వీడియోస్ ఉంటాయి కదా, అవైతే మాత్రం ఒక్కొక్కటి చాలా వ్యూస్ అనేది ఎక్కువ వచ్చాయి అన్నమాట. 2 monthsలోనే చాలా ఎక్కువ ఫాలోవర్స్ పెరిగారు నాకు. అయితే సడన్గా ఈ ఛానల్ నాది పోయిందనమాట. మా ఆయన నాకు ఈ యూట్యూబ్ ఉన్న మొబైల్ కాకుండా వేరే మొబైల్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అప్పుడు నేను ఏం చేశాను, ఇందులో సిమ్ తీసుకెళ్ళి వేరే మొబైల్లో వేసేసరికి యూట్యూబ్ ఛానల్ అనేది పోయింది. నేను దీనికి ఒక పాస్వర్డ్ పెట్టాను. అందులో సిమ్ వేయగానే ఈ పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఈ ఛానల్ పోయిందనమాట. ఈ ఛానల్ పోయిందని నేను మనకి కౌశిక్ మార్డి సార్ ఉన్నారు కదా, అతను ఒకసారి యూట్యూబ్లో ఒక వీడియో చేస్తూ చెప్పారు, ఫ్రీడమ్ యాప్లో మీరు వచ్చినట్టయితే ఫ్రీడమ్ యాప్లో మీకు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలన్నీ నేర్పిస్తానని ఒక వీడియో చేయడం జరిగిందనమాట. అయితే నేను అతని వీడియో చూసి నేను ఫ్రీడమ్ యాప్కి అమౌంట్ కట్టడం జరిగింది. అమౌంట్ కట్టడం కాదు, మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేయాలంటే మనకి వాళ్ళ నుంచి కాల్ వస్తుంది అనమాట. మనము ఓపెన్ చేయగానే మీరు దీని గురించి ఈ యాప్ని సెలెక్ట్ చేసుకున్నారని నేను అప్పుడు చెప్పాను. నాకు ఇలా యూట్యూబ్ పాత ఛానల్ ఉండేది, అది నాకు ఇలా పోయింది, దాన్ని బ్యాక్ చేయడానికి నాకు మళ్ళీ అది నాకు కావాలి, నేను ఇలా పాస్వర్డ్స్ అవి మర్చిపోయాను, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరని అడిగాను. వాళ్ళు చెప్పారు, ఓకే మేడం, మేము ఖచ్చితంగా 100కి 100% కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. అయితే వాళ్ళు చెప్పారు 100కి 100% కూడా మీకు హెల్ప్ చేస్తాం మేడం. అయితే మీరు 3 monthsకి లేదా 6 months లేదా 1 yearకి ఇందులో మెంబర్షిప్ అవ్వాలంటే మీరు అమౌంట్ కట్టాలి అని చెప్పారనమాట. అప్పుడు ఏదో ఆఫర్ ఉందని కూడా చెప్పారు, దానికి అమౌంట్ అయితే కట్టించుకున్నారు. అప్పుడు నేను ఈ యాప్కి 8,000 అలా కట్టాను అనమాట. కట్టి యాప్లో మెంబర్షిప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కౌశిక్ మార్డి సార్తో చెప్తాం మేడం, ఆ సార్ మీకు ఎనీ టైము ఈరోజు నేను మార్నింగ్ కట్టాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈవినింగ్ లోపు మీకు ఇది క్లియర్ చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూట్యూబ్ నుంచి కౌశిక్ మార్డి సార్ నుంచి కాల్ చేయించి మీకు అంతా క్లియర్ చేస్తామని చెప్పారనమాట. అలా అనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పోయిన ఛానల్ మళ్ళీ తిరిగి వస్తుందంటే అమౌంట్ పోయినా పర్వాలేదు, నాకు ఒక ఛానల్ కావాలి అనేసి నేను అమౌంట్ కట్టడం జరిగిన కట్టిన తర్వాత నాకు ఆ రోజు మీకు ఛానల్ బ్యాక్ తీసుకొస్తానని చెప్పిన తర్వాత నుంచి ఒక 3-4-5 days అలానే
ఏదో ఒకటి చెప్పుకొని వెళ్ళడము, సార్‌తో మాట్లాడిస్తాననడము, నేను కాల్ చేయడము, వాళ్ళేమో ఏదో ఒకటి సాకులు చెప్పడం. సార్‌కి ఈరోజు మ్యారేజు, అలా అని బిజీగా ఉన్నారు, లేకపోతే ఏదో మీటింగ్‌లో ఉన్నారు అంటూ అలా 4, 5 డేస్ అలానే అయిపోయింది. ఒకరోజు ఆమె నాకు ఈ యాప్ గురించి చెప్పింది. యాప్‌లోని అమౌంట్ కట్టిన తర్వాత నాకు ఒక అమ్మాయి కాల్ చేసింది. ఆ అమ్మాయి చిట్టి అనమాట. ఆ అమ్మాయి పేరు చిట్టి అని చెప్పింది. నేను తన నెంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను. ఫ్రీడమ్ యాప్ చిట్టి అనేసి. తనకి డైలీ కాల్ చేస్తే తనే లిఫ్ట్ చేసేదనమాట. తను పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చింది. మీకు ఏదైనా ఫ్రీడమ్ యాప్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్‌కి మీరు కాల్ చేసి నాకు చెప్పొచ్చని. నేను రోజు ఫోన్ చేయడం, కౌశిక్ సార్‌ని చూపించారు ఒకరోజు. వీడియో కాల్ చేస్తే నాకు మీ మీద నమ్మకం లేదంటే కౌశిక్ సారు అక్కడ ఏదో ల్యాప్‌టాప్‌లో ఏదో చేసుకుంటున్నారు. అతన్ని చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు చెప్పారు, మేడం ఈరోజు లాస్ట్ మీకు ఎలాగైనా నేను ఈరోజు మీకు ఎలాగైనా సార్ తోటి మీకు చేయించేస్తాను, యూట్యూబ్ మళ్ళీ మీకు బ్యాక్ చేయిస్తానని చెప్పి. అయితే ఇక్కడ నేను ఇందాక నేను చూపిస్తున్నాను కదా వీడియోలోని, ఏంటి ఇలా ఇలా ట్రోల్ చేస్తున్నాను, అక్కడ చూడండి కౌశిక్ మారెడ్డి అని ఉంది కదా బటర్ఫ్లై, ఏంటది యూట్యూబ్ది గోల్డెన్ ప్లేట్ పట్టుకొని అతనే అనమాట కౌశిక్ మారెడ్డి సారు. ఇక్కడ చూసారంటే కాలు బుక్ చేయడం అంట. అది సార్‌తో మాట్లాడాలంటే ముందుగానే కాల్ మనం బుక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసారంటే షెడ్యూలు. ఇందులో చూసారంటే ఉదయము, మధ్యాహ్నం, నైటు. అలాగా 3 మంత్స్‌కి ముందు నుంచి బుక్ చేసుకోవాలని చెప్పారనమాట. నేను దగ్గర 6 నెలల వరకు బుక్ చేస్తే ఒక్కరోజు కూడా అతను ఎంత బిజీయో నాకు తెలీదు గానీ, ఒక్కరోజు కూడా నాకు బుక్ అవ్వలేదండి. కనీసం 1 అవర్‌ది కూడా నాకు బుక్ అవ్వలేదు. 6 మంత్స్ వరకు. అక్కడ చూసారంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతవరకు నాకు ఏది కూడా బుక్ అవ్వలేదు మాట. నేను ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతిరోజు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఒక్కరోజు కూడా నాకు బుక్ అవ్వలేదు. ఒక్కసారి కూడా కాలు. చూసారు కదండీ! అలా అమౌంట్ కట్టించుకొని నన్ను ఇలా మోసం చేశారు. ఒకసారి కూడా నాకు కాల్ బుక్ అవ్వలేకపోవడము, సార్ నాకు రెస్పాండ్ అవ్వలేకపోవడము, తర్వాత ఆళ్ళ టీమ్ ఎవరు కూడా నాకు నేను కాల్ చేసిన వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం అనేది జరిగింది. కాల్ లిఫ్ట్ చేయకపోవడం అనేది జరిగింది. అందువల్లే నేను ఇలా వీడియో చేయడం, అంటే నేను వెంటనే కూడా చేయలేదు. 2, 3 ఇయర్స్ అవుతుంది. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి వీడియో చేస్తున్నాను. నాలాగా మీరెవరు ఇలా అమౌంట్ యాప్స్‌కి, తెలియని యాప్స్‌కి డబ్బులు కట్టి మోసపోవద్దండి. నన్నైతే ఇలానే ఆళ్ళ టీము, కౌశిక్ మారెడ్డి టీము మోసం చేసింది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాలాగా యాప్స్‌కి డబ్బులు కట్టుకొని మీ అమౌంట్‌ని వేస్ట్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.